వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూపావో సాయి కరుణించి కాపాడోయి దర్శనమీయగరావయ్యా ముక్తికి మార్గం చూపయ్యా షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం కపిని వస్త్రము ధరించి భుజముకు జోలే తగిలించి నింబ వృక్షపు ఛాయలలో ఫకీరు వేషపు ధారణలో కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి షిరిడి గ్రామం నివాసం భక్తుల మదిలో నీ రూపం షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం చాందు పాటిల్ను కలుసుకొని అతని బాధలు తెలుసుకొని కుర్రము దాడా తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి వెలిగించావు జ్యోతులను నీ ఉపయోగించి జలములను అచ్చెరు వందెను ఆ గ్రామం చూసి వింతైన దృశ్యం షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం చేసెను నీ సేవా ప్రతిఫలమిచ్చావో దేవా నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవులపైన మమకారం చిత్రమయాని వ్యవహారం షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం నీ ద్వారములో నిలిచి తిని నిన్నే నిత్యము కొలిచి తిని అభయమునిచ్చి బ్రోమయా షిరిడి వాస దయామయా ధన్యము ద్వారక ఓ మాయి నీతో నిలిచెను శ్రీ సాయి నీధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం
ప్రళయ కాలము ఆపితివి, భక్తులను నీవు బ్రోచితివి, చేసి మహమ్మారి నాశనము కాపాడే షిరిడి గ్రామం. అగ్నిపుత్రి శాస్త్రికి లీలా మహత్యం చూపించి శ్యామాను బ్రతికించితివి, పాము విషము తొలగించి. షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో, దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం. అభిమాజీకి క్షయరోగం నశించి అతని సహనం, ఊది వైద్యం చేశావు, వ్యాధిని నయము చేశావు. కాకాజీకి ఓ సాయి విఠల దర్శనమిచ్చితివి, దాముకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం. షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో, దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం. కరుణా సింధు కరుణించు, మాపై కరుణ కురిపించు, సర్వం నీకే అర్పితము, పెంచుము భక్తి భావమును. ముస్లిం అనుకొని నిన్ను మేఘ, తెలుసుకొని అతని బాధ, దాల్చి శివశంకర రూపం, ఇచ్చావయ్యా దర్శనము. షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో, దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం. డాక్టరుకు నీవు రామునిగా, బల్వంతునకు దత్తునిగా, నిమోనుకరకు మారుతిగా, చిదంబరకు శ్రీ గణపతిగా, మార్తాండకు ఖండోబాగా, గణుకి సత్యాదేవునిగా, నృసింహస్వామిగా జోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి. షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో, దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం. పగలు నీ ధ్యానం, నిత్యం నీ లీలా పఠనం, భక్తితో చేయండి ధ్యానం, లభించును ముక్తికి మార్గం. 11 నీ వచనాలు, బాబా మా కవి వేదాలు, శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి. షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో, దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం. అందరిలో నా నీ రూపం, నీ మహిమా అతిశక్తిమయం. ఓ సాయి మేము మూఢులము, వసగుమయామకు జ్ఞానమును. సృష్టికి నీవే మూలమునా, సాయి మేము నీ సేవకులం. సాయి నామమే తలచెదము,
నిత్యము సాయిని కొలిచెదము. షిరిడీ వాసా సాయి ప్రభో, జగతికి మూలము నీవే ప్రభో. దత్త దిగంబరావతారం, నీలో సృష్టి వ్యవహారం. భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని, చిత్తంతో సాయి ధ్యానం చేసి చేయండి ప్రతినిత్యమును. బాబా కాల్చిన ధుని ఊది నివారించును అది వ్యాధి. సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడేనోయి. షిరిడీ వాసా సాయి ప్రభో, జగతికి మూలము నీవే ప్రభో. దత్త దిగంబరావతారం, నీలో సృష్టి వ్యవహారం. మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు. వినండి లేక చదవండి, సాయి సత్యము చూడండి. సత్సంగమును చేయండి, సాయి స్వప్నము పొందండి. భేదభావము మానండి, సాయి మన సద్గురువండి. షిరిడీ వాసా సాయి ప్రభో, జగతికి మూలము నీవే ప్రభో. దత్త దిగంబరావతారం, నీలో సృష్టి వ్యవహారం. వందనమయ్యా పరమేశ, ఆపద్బాంధవ సాయీశ. మా పాపములు కడతీర్చు, మామది కోరిక నెరవేర్చు. కరుణామూర్తి ఓ సాయి, కరుణతో మమ్ము దరిచేర్చు. మా మనసే నీ మందిరము, మా పలుకులే నీకు నైవేద్యం. షిరిడీ వాసా సాయి ప్రభో, జగతికి మూలము నీవే ప్రభో. దత్త దిగంబరావతారం, నీలో సృష్టి వ్యవహారం. నీలో సృష్టి వ్యవహారం, నీలో సృష్టి వ్యవహారం.